హే గాయ్స్, ఎలా ఉన్నారు? సో వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. మీకు ప్రామిస్ చేసినట్టు నేను ఇప్పుడు ఈ ఎర్నింగ్ రివీల్ వీడియో తీసుకొచ్చాను అండ్ చాలా మంది ఇంట్రెస్టెడ్ గా ఉన్నారనమాట. ఇక్కడ మీరు చూడొచ్చు స్క్రీన్ షాట్స్. పోల్ కూడా పెట్టాను, చాలా మంది రివీల్ చేయమన్నారు. అండ్ ఆల్సో ఇంకొక పోల్ వచ్చేసి ఎంత నేను ఎర్న్ చేస్తాను థింక్ చేయమంటే ఇక్కడ చూడండి. 10% ఏమో $10 అన్నారు, 60% ఏమో $100 అన్నారు, 23% ఏమో $1000 అన్నారు. సో ఎక్స్పెక్టేషన్ మించి ఉందన్నమాట. సర్లే, ఇప్పుడు మనం ఫస్ట్ ఏం చేద్దాం అంటే ఫస్ట్ సోషల్ మీడియాలో చెక్ చేద్దాం. ఈ సోషల్ మీడియా అన్నది చాలా మంది ట్రస్ట్ చేస్తుంటారు. సో అందులో ఇప్పుడు మనం చెక్ చేద్దాం. ఇక్కడ నేను ఎంటర్ చేస్తాను అండ్ మనం క్లిక్ చేద్దాం. ఇక్కడ ఆల్ రైట్, మన ఛానల్ డైరెక్ట్ అయితే ఓపెన్ అయిపోయింది. ఈ ట్యాగ్ యూస్ చేయడం వల్ల మీకు తొందరగా ఓపెన్ అయిపోతుంది గైస్. ఓకే, ఏ ఛానల్ అయినా సరే ఈ ట్యాగ్ అయితే యూస్ చేయండి. ఇప్పుడు మనం చూద్దాం. మొత్తం టోటల్ వచ్చేసి 350 నేను అప్లోడ్ చేశానంట. అది నిజం కాదు, నేను దగ్గర 700 అబోవ్ వీడియోస్ చేశాను. ఇక్కడ కూడా మీరు చూడొచ్చు 359 వీడియోస్ ఉంది, కానీ ఇంకా ఎక్కువ ఉంటాయి. కాకపోతే పాత వీడియోస్ అన్ని కూడా ప్రైవేట్ చేశాను అంతే. మొత్తానికి మనకి ఇక్కడ 6.67K సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు. యూట్యూబ్ లో చూసుకోండి, ఇది కూడా మనకి సేమ్ అయితే ఉంది. అండ్ ఇంకా మనకి వ్యూస్ వచ్చేసి 8,25,062 వ్యూస్ ఉన్నాయి. సో 8,25,000 అనుకుందాం ఇంకా. అండ్ ఈ ఛానల్ వచ్చేసి గేమింగ్స్ లోకి వస్తుంది అనమాట, ఛానల్ టైప్ అన్నది. అండ్ ఇది క్రియేట్ చేసింది ఎప్పుడంటే March 15, 2018 అనమాట. ఓకే, అప్పటి నుంచి అయితే ఉన్నాను ఈ యూట్యూబ్ లో. అండ్ ఇప్పుడు కొంచెం కింద స్క్రోల్ చేస్తే ఇక్కడ మనకి ర్యాంకింగ్స్ అయితే ఉన్నాయి. సబ్స్క్రైబర్ ర్యాంక్, సోషల్ బ్లేడ్ ర్యాంక్, వీడియో ర్యాంకింగ్, కంట్రీ ర్యాంకింగ్ అన్ని ఒకసారి చూసుకోండి. ఇక్కడ నాకైతే పెద్ద యూజ్ అనిపించింది ఇవి. ఇక్కడ చూడండి, మన ఎర్నింగ్స్ చూసారా, $1 నుంచి $17 అంట. ఏంటి మంత్లీ ఎర్నింగ్స్. ఓకే, ఇయర్లీ ఎంత చేస్తున్నాం చూడండి, $13 నుంచి $206 అంట. ఇది ఆల్మోస్ట్ అంటే లైక్ కరెక్టే, కాకపోతే మీరు మరీ $17, $206 అనుకోకండి. సో మీకు చూపిస్తాను, రివీల్ చేస్తా, కంగారు పడద్దు. సో ఇప్పుడు మనం సెర్చ్ చేద్దాం, అసలు $1 ఎంత ఉందో చూద్దాం. $1 ఈ రోజు మనకి 83 రూపీస్ అయితే ఉందన్నమాట, $1. ఓకే, ఇక్కడ మన ఎర్నింగ్ వచ్చేసి $1 నుంచి ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఈ ఎర్నింగ్స్ కరెక్ట్ అనుకుంటున్నారా మీరు? కరెక్ట్ అనుకుంటే కింద కామెంట్ చేయండి. ఓకే, ఇప్పుడే కామెంట్ చేయండి, ఎందుకంటే తర్వాత నేను రివీల్ చేస్తాను మళ్ళీ. సో గైస్, ఇది ఎర్నింగ్ గురించి. ఇప్పుడు మనం వ్యూస్ అండ్ అలాగే సబ్స్క్రైబర్స్ కూడా చెక్ చేద్దాం ఒకసారి. కొంచెం కింద స్క్రోల్ చేసుకుంటే ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి -10 కనిపిస్తుంది కదా. మామూలుగా అయితే ఇంత అలా కనిపించావు -10. సో లాస్ట్ చెప్పాను కదా, చాలా మంది అన్సబ్స్క్రైబ్ చేసేస్తారు అని నాకు తెలుసు ఆల్రెడీ. ఎందుకంటే గేమింగ్ వచ్చేస్తున్నారంటే అందరూ అన్సబ్స్క్రైబ్ చేస్తారు నాకు తెలిసినంత వరకు. ఓకే, సో అందుకని చెప్పేసి ఎలా, లేకపోతే మనకి 30 days కి 30 మెంబర్స్ కానీ 25 మెంబర్స్ కానీ ఈజీగా వస్తారు. సో ఇదనమాట సబ్స్క్రైబర్స్ గురించి. అండ్ మనకి డైలీ వ్యూస్ వచ్చేసి ఇక్కడ 269, 298 చూపిస్తుందా. మనకి యావరేజ్ గా చెప్పాలంటే రోజుకి ఒక 130 వ్యూస్ నుంచి 300 ఈ మధ్యలో వస్తాయి అనమాట. అప్పుడప్పుడు ఇంకెలా 500 పెరుగుతుంటాయి. అంటే ఏదైనా వీడియో ఒకేసారి ఎక్కువ మంది సజెస్ట్ అయితే ఇలా వ్యూస్ వస్తాయి అనమాట, అంతే. ఓకేనా, లేకపోతే ఏదైనా షార్ట్ పెట్టినప్పుడు కానీ ఎక్కువ వ్యూస్ వస్తాయి అనమాట. సో లాస్ట్ 30 days లో మనకి 4,291 వ్యూస్ అయితే వచ్చినాయి. ఓకే, సో ఇప్పుడు మనం మన ఛానల్ డాష్ బోర్డ్ ఓపెన్ చేసుకుందాం. డైరెక్ట్ అనలిటిక్స్కి వెళ్ళిపోదాం. అండ్ ఇక్కడ లాస్ట్ 28 days కాకుండా అక్టోబర్ సెలెక్ట్ చేస్తున్నా, ఎందుకంటే అక్టోబర్లో నేను చేసిన జస్ట్ 3 వీడియోస్ అనమాట. ఇక్కడ చూడొచ్చు మీరు, బేస్ బిల్డింగ్ వీడియో పెట్టాను October 1st, 7th రాక్ ట్రైక్ టైమింగ్ వీడియో చాలా మంది రిక్వెస్ట్ చేశారు కాబట్టి పెట్టాను. తర్వాత ఇంకా గేమింగ్ క్విట్ చేస్తానని పెట్టా. సో దానికి మనం ఈ మంత్ లో ఇప్పటి వరకు అంటే లైక్ ఈ రోజు డేట్ అంతా చూద్దాం. ఈ రోజు డేట్ 23 వరకు మనకి 4,100 వ్యూస్ అయితే వచ్చినాయి. వాచ్ టైం కూడా తగ్గింది, సబ్స్క్రైబర్స్ కూడా తగ్గారు, ఎందుకంటే నేను వీడియోస్ పెట్టట్లేదు కాబట్టి. లాస్ట్ మంత్ అయితే ఇంకెక్కువ అప్లోడ్ చేశాను, సో అందుకని చెప్పేసి అలా ఉంది. అండ్ ఈ మంత్ వచ్చేసి $2 చేసాం అనమాట రెవెన్యూ అన్నది ఇప్పటి వరకు. ఓకే, మనం ఇప్పుడు రెవెన్యూ ట్యాబ్కి అయితే వచ్చేసాం. ఇక్కడ చూడండి, ఈ మంత్ మనం $2 చేసామంట. అండ్ సెప్టెంబర్లో మనం $2.71 చేసాం, ఆగస్టులో 2.48, జూలైలో 2.4, జూన్లో $1.45, మేలో $1.40. అదేంటి బ్రో తక్కువ ఏంటంటే నేను కంటెంట్ చేయలేదప్పుడు, చేయకుండానే నాకు అక్కడ $1, $1.50 అయితే వచ్చిందనమాట. అండ్ ఇప్పుడు సడన్ గా ఈ $2 రావడానికి కారణం ఏంటంటే ఈ ఇయర్ యూట్యూబ్ లో చాలా చేంజెస్ అయితే వచ్చినాయి. యాడ్స్ కూడా డబల్ పడుతున్నాయి. అంత ముందు అయితే ఒక్కొక్క యాడే పడేది. సో అప్పుడు నా రెవెన్యూ ఎలా ఉండేదంటే $1 రావడమే గొప్ప, 1 month కి, 1 day కాదు 1 month కి $1 రావడమే గొప్ప. సో ఇప్పుడైతే $2 అయితే వచ్చింది అనమాట. ఇంకా మంత్ కంప్లీట్ అవ్వలేదు, అప్పుడే మనకి $2 అయితే వచ్చినాయి. ఈ మంత్ కూడా నాకు తెలిసి ఒక $2.50 వస్తుంది అనుకుంటా. ఓకే, సో ఇప్పుడు మనం లైఫ్ టైం చూద్దాం ఎంత వచ్చింది అన్నది. ఇక్కడ లైఫ్ టైం సెలెక్ట్ చేస్తున్నా. సో నేను ఛానల్ స్టార్ట్ చేసింది March 18th. ఓకే, ఇక్కడ మీరు చూడొచ్చు సోషల్ మీడియా లో March 15th, 2018 లో స్టార్ట్ చేశాను. అండ్ నాకు మానిటైజేషన్ ఎప్పుడు స్టార్ట్ అయింది అనుకుంటున్నారు? 2019 లో November 17 తర్వాత స్టార్ట్ అయింది. ఇక్కడ చూడండి, స్లోగా చూపిస్తున్నాను మీకు. November 17 చూడండి, ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది నాకు. అంటే 16th నేను అంతా ఓకే చేసుకున్న తర్వాత 17 నుంచి నాకు మనీ జనరేట్ అవ్వడం స్టార్ట్ అయింది. ఫస్ట్ డే మనకి 17 cents వచ్చింది. అండ్ ఆల్ టైమ్ హై వచ్చేసి ఎక్కడ ఉంది, ఇది కష్టం అనుకుంటుంది. ఓకే, కొంచెం దగ్గరికి వచ్చాం. ఐ థింక్ అది $1.50 అంత అనుకుంటా. $1.65
$1.65. September 3, 2020లో ఫస్ట్ టైం హైయెస్ట్ ఎర్నింగ్ డే అనమాట. అది $1.65 అంతే. అప్పటి నుంచి మళ్ళీ ఇంకా ఇక్కడ కావాలంటే మీరు చెక్ చేసుకోవచ్చు. ఎక్కడ కూడా మనకి అంత హై స్పైక్స్ అయితే లేవు. సో డైలీ మనకి చాలా తక్కువ వస్తుంది అనమాట. మధ్యలో నేను కంటెంట్ కూడా చేయను. బట్ ఇక్కడ చూడండి, ఇక్కడ వీడియోస్ ఉన్నాయా, ఈ మధ్యలో కంటెంట్ ఏం లేదు. కాకపోతే నేను ఎర్నింగ్ అయితే చేస్తున్నా. చూసారా, ఎంతో కొంత, మరీ ఎక్కువ డబ్బులు ఏం కాదు కానీ ఎంతో కొంత ఎర్నింగ్ అయితే వస్తుంది కదా. యూట్యూబ్ లో ఉన్న వాళ్ళు అదే బెనిఫిట్. వీడియోస్ చేయకుండా సరే పాత వీడియోస్ సజెస్ట్ అయ్యి ఇక్కడ మనకి మనీ అయితే జనరేట్ అవుతుంటది. ఇప్పుడు మళ్ళీ నేను గట్టిగా వీడియోస్ పెట్టడం స్టార్ట్ చేశాను కాబట్టి ఇక్కడ ఎర్నింగ్ కొంచెం పెరిగింది, లేకపోతే సేమ్ అలాగే ఉందను. సో టోటల్ వచ్చేసి $195 చేసాం. ఒకే ఒకసారి పేమెంట్ అయితే వచ్చింది 2021 ఎండింగ్ లో వచ్చింది అది. సో అప్పటి నుంచి మళ్ళీ ఇప్పుడు దాకా పేమెంట్ అయితే రాలేదు. ఇంకా $5 అయితే కంప్లీట్ అవ్వాలి. ఈ రకంగా చూసుకుంటే మనకి ఇంకొక 3 months అయితే ఈజీగా పడుతుంది. 3 months $100 అవ్వడానికి టైం పడుతుంది అనమాట. అంటే 200 అవ్వడానికి, ఇది ఈ 195 200 కింద అవ్వడానికి ఈజీగా 3 months పడుతుంది. నాకు 4th month లో అంటే 4 months తర్వాత నాకు పేమెంట్ అయితే వస్తుంది అనమాట. ఓకే, ఎందుకంటే యూట్యూబ్ ఎప్పుడు 21, 22 ఆ టైంలో మనకి పేమెంట్స్ రిలీజ్ చేస్తుంది. ఆ లోపు మనకి $100 అయితే అవ్వాలి. ఆల్రెడీ ఒక $100 నేను రిడీమ్ చేసుకున్నాను. ఇంకొక $100 అంటే ఇంకొక 4 చేంజ్ ఉంది. అది అయిన తర్వాత ఎర్నింగ్ అయితే వస్తుంది నాకు. ఒకసారి మీకు ఇండియన్ కరెన్సీలో కూడా చూపించేస్తాను. ఇక్కడ సెట్టింగ్స్ ఓపెన్ చేసి స్టార్టింగ్ జనరల్ ట్యాబ్ లో ఇక్కడ మనకి $US కనిపిస్తుంది కదా, ఇది క్లిక్ చేసి సింపుల్ గా కీబోర్డ్ లో INR అని సెర్చ్ చేయండి. INR అని టైప్ చేస్తే చాలు, మీరు ఇక్కడ ఇండియన్ రూపీ అనేది ఆటోమేటిక్ గా హైలైట్ అవుతుంది. సో ఇది సెలెక్ట్ చేసి ఇక్కడ సేవ్ కొడుతున్నా. ఇంకా చూడండి, ఇప్పటి వరకు చేసిన టోటల్ ఎర్నింగ్ అనమాట. March 15, 2018 ఛానల్ స్టార్ట్ చేసాం కదా. November 17, ఇక్కడ చూడండి, November 17, 2019 నుంచి October 23, 2023 వరకు నేను చేసిన రెవెన్యూ, జనరేట్ చేసిన రెవెన్యూ ఇదనమాట. అండ్ నేను చేసిందంటే ఇందులో నాకు గొప్పదనం లేదు, మీరు చూడడం వల్ల వచ్చింది ఈ రెవెన్యూ అంతా. ఓకే, సో 14,765. యూట్యూబ్ లో కోట్లు వచ్చేది గైస్. నాకు ప్యాషన్ ఉంది కాబట్టి, గేమ్స్ ఆడడం ఇష్టం కాబట్టి చేశాను. సో దానికి ఇంత వచ్చిందనమాట. అండ్ ఇప్పుడు మనం టాప్ ఎర్నింగ్ వీడియోస్ చూద్దాం. ఓకే, ఇక్కడ చూడండి టాప్ 5 ఇక్కడ ఉన్నాయి కదా. సో అన్ని కొత్త ట్యాబ్లు ఓపెన్ చేస్తాను. ఫస్ట్ 3 ఓపెన్ చేద్దామా, 4 ఓపెన్ చేద్దాం, ఇంకా ఇది కూడా ఓపెన్ చేద్దాం, 5 కూడా. ఓకే, సో మన ఛానల్లో ఇప్పటి వరకు హైయెస్ట్ ఎర్నింగ్ వీడియో వచ్చేసి ఇదే అనమాట. 38,000 వ్యూస్, 6,51,000 వాచ్ టైం, 78 సబ్స్క్రైబర్స్ వచ్చారు, 2,540 రూపీస్ అయితే జనరేట్ చేసింది ఒక సింగిల్ వీడియో. ఓకే, అండ్ ఇంకొక వీడియో చూద్దాం. ఇది వచ్చేసి ఆర్క్ మొబైల్లో రెడ్ వుడ్స్ బేస్ బిల్డ్ చేశాను. సో అదనమాట. దీనికి 17,000 వ్యూస్ వచ్చినాయి, 731 అవర్స్ వాచ్ టైం వచ్చింది, 95 సబ్స్క్రైబర్స్ వచ్చారు, 1,800 జనరేట్ చేసింది. అదేంటి బ్రో ఇలా ఎంత తక్కువ జనరేట్ చేసింది, ఈ 17,000 వ్యూస్ అంటే ఇంకా ఎక్కువ రావాలి కదా అంటే, మెయిన్ ఇక్కడ వాచ్ టైం గైస్. ఇక్కడ చూడండి, ఈ వాచ్ టైం దీనికి ఇంకా ఎక్కువ రావాలి. ఈ 38,000 వ్యూస్ కి ఈ వాచ్ టైం ఇంకా ఎక్కువ వస్తే ఇంకా ఎక్కువ మనీ జనరేట్ అవుతుంది. యూట్యూబ్ లో ఏంటంటే వ్యూస్ కాదు మ్యాటర్, వ్యూవర్ ఎక్కువసేపు చూస్తే చాలు. ఇక్కడ చూడండి, ఇక్కడ 651 అవర్స్ చూసారు, 38,000 మెంబర్స్ కాబట్టి ఎంత తక్కువ వచ్చిందా. ఇక్కడ చూడండి, జస్ట్ 17,000 మెంబర్స్ చూసారు, కాకపోతే 731 వాచ్ అవర్స్ అయితే ఉన్నాయి. సో అందుకని చెప్పేసి ఎంత రెవెన్యూ జనరేట్ అయింది అంతే కదా, పెద్ద డిఫరెన్స్ ఇలా చూసారా. వాచ్ టైం ఎక్కువ ఉండడం వల్ల మనీ జనరేట్ అయింది అంతే. ఓకే, అండ్ తర్వాత ఇంకొకటి చూపిస్తా చూడండి. ఇది తెలుగులో చేసిన PUBG వీడియో. ఒకప్పుడు మనం PUBG ఆడేవాళ్ళం, గుర్తుందో లేదు మీకు. ఇది ట్రెండింగ్ పేజ్ లో కూడా వెళ్ళింది అనమాట. సో ఇది 1,32,900 వ్యూస్, అంటే 1,33,000 అనుకోండి. చూడండి, 6.5K వాచ్ టైం అయితే ఉంది. దీనివల్ల మనకి దగ్గర 658 సబ్స్క్రైబర్స్ వచ్చారు ఒక్క వీడియో వల్లే. చూసారా, ఇక్కడ మరి రెవెన్యూ ఏంటి అంత తక్కువ ఉంది అంటే, ఇది ఈ వీడియో పెట్టిన టైంలో ఏంటంటే తక్కువ యాడ్స్ ఉన్నాయి. అండ్ ఆల్సో ఆ టైంలోనే ఈ బ్యాన్స్ ఇవన్నీ కొంచెం ఇష్యూస్ అయితే ఉన్నాయి అనమాట. అందుకని చెప్పేసి అడ్వర్టైజర్స్ ఎవరు కూడా ముందుకు రాలేదు. సో ఆ టైంలో నిజంగా మంచి టైం అంటే మాత్రం మంచి రెవెన్యూ అవుతుంది దీనికి. ఇదే టాప్ ఎర్నింగ్ వీడియో అవుతుంది, ఎందుకంటే హైయెస్ట్ మన ఛానల్లో ఉన్న వ్యూస్ అంటే ఇదే అనమాట. అండ్ నెక్స్ట్ ఇంకొక వీడియో చూద్దాం. ఇది వచ్చేసి సేమ్ ఆర్క్ మొబైల్లో ఒక బేస్ బిల్డ్ చేశాను. దీనికి 10,000 వ్యూస్ వచ్చినాయి. చూసారా, కరెక్ట్గా వచ్చింది అబ్బా, 10,008 వ్యూస్ అంట. దీనికి ఇంకా ఇప్పుడు కూడా వ్యూస్ వస్తూ ఉంటాయి. అండ్ ఇది వాచ్ టైం అండ్ జనరేషన్ చూడండి, 200 వాచ్ టైం జనరేట్ చేసింది, 30 సబ్స్క్రైబర్స్ వచ్చారు, అండ్ 751 మనీ అయితే జనరేట్ చేసింది. ఇంకొక వీడియో చూద్దాం. ఇది వచ్చేసి రీకాయిల్ వీడియో. ఇది కూడా ఈ మన తెలుగులో ఉంది కదా, ఈ సెన్సిటివిటీ వీడియో ఉంది కదా పబ్జీది. సో దాని కింద ఏంటంటే ఇది రికమెండ్ అయ్యేది రీకాయిల్ది. సో దీనికి కూడా రీసెంట్ గానే 100K క్రాస్ అయింది అనమాట. ఇది వచ్చేసి 4.8K వాచ్ టైం జనరేట్ చేసింది. దీనివల్ల మనకి 1000 సబ్స్క్రైబర్స్ వచ్చారు. ఒక వీడియో ప్రాపర్ గా చేస్తే ఈజీగా 1000 సబ్స్క్రైబర్స్ అయిపోతారు. కొత్తగా వచ్చే వాళ్ళంటే చాలా మంది ఇబ్బంది పడుతున్నారు సబ్స్క్రైబర్స్ కోసం. మంచి వీడియో చేస్తే ఖచ్చితంగా అందరూ సబ్స్క్రైబ్ చేస్తారు. అండ్ ఇది కొంచెం లేట్ అవడం వల్ల ఇక్కడ చూడండి, మీకు రెవెన్యూ చూపిస్తాను, చాలా తక్కువ ఉంటుంది అనమాట. 1 year ఇక్కడ చూడండి, ఎప్పుడు అప్లోడ్ చేశాను చూడండి, 2019లో అప్లోడ్ చేశా. ఓకే, నవంబర్లో మనకి ఎర్నింగ్ స్టార్ట్ అయింది. నవంబర్ నుంచి చూడండి, ఒక రోజు 12 రూపీస్ వచ్చింది. అలా స్లోగా పెరుగుకుంటూ ఇప్పటికి 2021కి 400 అయింది. అప్పుడు అక్కడ చూడండి, 2021 ఎండింగ్కి 626. ఇంకా అప్పటి నుంచి ఫ్లాట్ లైన్, ఎందుకంటే అప్పటి నుంచి మనకి వ్యూస్ లేవు. సో అందుకని చెప్పేసి అలా ఉందన్నమాట స్పైక్. అండ్ ఇంకొక విషయం కూడా చెప్పాలి,
ఒకసారి రెవెన్యూ ట్యాబ్ అన్ని ఓపెన్ చేసి చూపిస్తాను. ఇక్కడ మనకి రెవెన్యూ పర్ మైల్ అనమాట. ఆర్పిఎం అంటే రెవెన్యూ పర్ మైల్. 1000 వ్యూస్ కి 65 రూపీస్ వస్తుంది. ఈ వీడియోకి 1000 వ్యూస్ వస్తే 65 రూపీస్ వస్తాయి మనకి. మరి అడ్వర్టైజర్స్ ఎంత పే చేశారంటే ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఉంది చూడండి, ఇది సిపిఎం కాస్ట్ పర్ మైల్, అంటే అడ్వర్టైజర్స్ ఎంత పే చేసి యాడ్ చేస్తున్నారు అని చెప్పేసి. ఇది 321, ఎందుకంటే మెజారిటీ ఆఫ్ ద వ్యూస్ ఏంటంటే ఫారిన్ కంట్రీ నుంచి వచ్చినాయి కాబట్టి నాకు ఇంత రెవెన్యూ జనరేట్ అయింది. ఇంకొక వీడియో చూద్దాం. మన ఇది ఉంది కదా రెడ్వుడ్స్ బిల్డ్. సో రెవెన్యూ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి 1K వ్యూస్ కి 104 రూపీస్ వస్తుంది. ఓకేనా. ఇక్కడ అడ్వర్టైజ్ ఎంత పే చేశారు, 357 రూపీస్ పే చేశారు. ఇందులో కటింగ్ తీగా మనకి వచ్చి రెవెన్యూ ఇదనమాట. మనకి తర్వాత ఏం కట్ అవుదో, సో ఇవన్నీ ఇక్కడే కట్ అయిపోతాయి. 1000 వ్యూస్ కి 100 రూపీస్ వస్తుంది. ఇంకొకటి చూద్దాం, పబ్జీ సెన్సిటివిటీ వీడియో ఉంది కదా, సో దీన్ని చూడండి 1000 వ్యూస్ కి 12 రూపీస్ వస్తుంది. ఇది ఓన్లీ ఇండియన్ వ్యూస్ కాబట్టి చాలా తక్కువ ఉంటాయి. తెలుగులో కాబట్టి ఇంకా తక్కువ ఉంటాయి అనమాట. హిందీ అన్న ఓకే కానీ మన తెలుగులో అంటే ఆడియన్స్ తక్కువ కదా, ఓన్లీ 2 స్టేట్ లో మాత్రమే చూస్తారు. హిందీ అయితే మొత్తం హోల్ ఇండియా చూస్తుంది అనమాట. సో అందుకని చెప్పేసి అక్కడ యాడ్స్ కొంచెం ఎక్కువ ఉంటాయి హిందీలో కూడా. ఇంకొక వీడియో కూడా చూసేద్దాం, ఇంకా మీకు క్లారిటీ వచ్చేస్తుంది. ఇక్కడ చూడండి, ఈ వీడియో కూడా చాలా మంది ఫారినర్స్ చూసారు కాబట్టి నాకు ఇంత రెవెన్యూ జనరేట్ అయింది. ఈ వీడియోకి 75 రూపీస్ వస్తున్నాయి. టోటల్ పే చేసింది అంత అడ్వర్టైజర్స్ 339. ఇంకా లాస్ట్ వీడియో రీకాల్ వీడియో చూద్దాం. సో కొంచెం కింద స్క్రోల్ చేస్తే ఇక్కడ చూడండి 1K వ్యూస్ కి జస్ట్ 5 రూపీస్ ఇస్తున్నాడు గైస్. 2 పైసలు తక్కువ 6 రూపాయలు ఇస్తున్నాడు దీనికి 1000 వ్యూస్ కి. అడ్వర్టైజర్స్ ఎంత పే చేస్తారు చూడండి 54 రూపీస్. ఇక్కడ అడ్వర్టైజర్స్ ఎక్కువ పే చేస్తేనే మనకి ఇక్కడ 1K కి ఎక్కువ మనీ జనరేట్ అవుతుంది అనమాట. ఓకే, మీకు ఎర్నింగ్ గురించి ఒక బేసిక్ ఐడియా వచ్చేసింది అనుకుంటున్నాను. సో నా ఎర్నింగ్ కూడా రివీల్ చేశాను. సో గైస్ ఇదే అనమాట ఇవాళ వీడియో. ఐ హోప్ మీ అందరికి ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ బటన్ అయితే ప్రెస్ చేయండి. సబ్స్క్రైబ్ అవ్వండి మన ఛానల్కి. అవును, ఈ డైలాగ్ చెప్పకూడదు కదా, సరే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా. అండ్ మీకు ఇంకొక విషయం చెప్పాలి, ఈ ఛానల్ పరిస్థితి ఏంటి అని చాలా మందికి కన్ఫ్యూజ్ అయితే ఉంది. మీకే కాదు నాకు కూడా కన్ఫ్యూజన్ అయితే ఉంది గైస్. కాకపోతే నెక్స్ట్ ఏ వీడియో వచ్చినా సరే మాక్సిమం ఇంగ్లీష్ లో వస్తే కనుక ఓకేనా, తెలుగులో అయితే ఖచ్చితంగా చేయను. అండ్ ఇంత కష్టపడి ఛానల్ బిల్డ్ చేసుకుని దీన్ని పక్కన పడలేం కదా, ఏదైనా చేయడానికి ట్రై చేస్తాను ఖాళీ దొరికినప్పుడు. ఓకేనా. సో యా ఇంతే గైస్, ఉంటా మరి, బాయ్ బాయ్.